యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అమ్మా, ఇక్కడ కూడా రామాయణమేనా? ఇంకా పడుకోమ్మా. అలాగేనమ్మా. నమస్కారం సావిత్రమ్మ గారు. ఓ రఘు, బాగున్నావా? మీ దయ వల్ల. చూడండి అమ్మగారు, తలుపులు కిటికీలు లాక్ చేసి పడుకోండి. ఏ ఎందుకని? ఊళ్ళో పిచ్చివాడు హాస్పిటల్ నుంచి తప్పించి పారిపోయాడు. మనుషులు కూడా కొరుకు తింటున్నాడు. అందుకని అందరినీ హెచ్చరిస్తున్నాం. అట్లాగే రఘు. వస్తానమ్మా. రాధా, తాగుబోతులన్నా పిచ్చివాళ్ళన్నా నాకు తగని భయం. పిచ్చివాళ్ళని చూసి జాలి పడాలి గాని భయం ఎందుకమ్మా? నువ్వు పిచ్చివాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ కాబట్టి నీకు భయం లేకపోవచ్చు. మేము మామూలు మనుషులం, మాకు భయంగానే ఉంటుంది. చంపుతావా? ఏ ఎందుకు చంపుతావు? పిచ్చోడుగా. అలా అని ఎవరన్నారు? అందరూ. నిన్నన్న వాళ్లే పిచ్చివాళ్ళు. అవును, కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి పదవి పిచ్చి, కొందరికి పేరు పిచ్చి, కొందరికి పరువు పిచ్చి. నన్ను గదిలో పెట్టి తాళం వేస్తారు ఎందుకు? దేవుణ్ణి గుళ్ళో పెట్టి తలుపు మూయటంలే. అందరూ నన్ను కొడతారుగా. చిన్న పిల్లలు కూడా కొడతారు కదా. జనం అంతా నన్ను చూసి భయపడతారు. నిన్నే కాదు, నిజాన్ని చూసినా భయపడతారు. వాళ్ళు పిరికి వాళ్ళు కడక. అలాగా? బాబు రండి రండి, చంపేస్తున్నాడు. ఏంటది? మతి లేని వాడిని చూడగానే మీకు మతిపోయిందా? మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా కొడుతున్నారు. కానీ ఇతను పిచ్చివాడు. పోనీ ఇతను ఇంకో కంపార్ట్మెంట్ లో తీసుకెళ్తే? అక్కర్లేదు, నేను డాక్టర్ని, అతను నా పేషెంట్. అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత, చూసుకునే సమర్థత నాకుంది. మీరు వెళ్ళొచ్చు. ఆల్ రైట్. ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? మనిషిగా సానుభూతితో, డాక్టర్గా బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నా. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు రాధ. రాధ? బలగంది బలగంది బలే బాగుంది. నా పేరు? పేరు గోపి. వయసు 23. అడ్రస్ తెలియదు. పిచ్చివాడుగా రోడ్ల మీద తిరుగుతుండగా చూసి హాస్పిటల్ చేర్చారు. వార్డ్ బాయ్స్ ని కొట్టి 2 సార్లు తప్పించుకుని పోయాడు. ఇవి అతని గురించి తెలిసిన వివరాలు. ఇది చాలా ప్రమాదకరమైన కేసులా కనిపిస్తోంది. అప్పుడప్పుడు పిచ్చివాళ్ళ ఉంటూ మళ్ళీ మంచివాళ్ళ మారటం చాలా విచిత్రంగా కూడా ఉంది. అవును డాక్టర్, ఆ అమాయకుని చూస్తుంటే నాకు జాలేసింది. అతని నాతోనే తీసుకెళ్లి మా ఇంట్లోనే ఉంచి నయం చేసే బాధ్యత నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా ప్రమాదం సంభవిస్తే? I'll take up that responsibility. ఆల్ రైట్. మీ మీద మీకున్న నమ్మకం, వృత్తి మీద మీకున్న ఇంట్రెస్ట్ చూసి కాదనలేకపోతున్నాను. అలాగే కానివ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ప్రతి కేసులోనూ మీకు సహాయ సహకారాలు అందించే డాక్టర్ మధుని ఈ కేసులో కూడా మీకు తోడుగా ఉండేలా ఏర్పాటు చేస్తాను. డాక్టర్ మధు ఎక్కడా? గుడ్ మార్నింగ్. ఎవరా పిచ్చత్వం? కొత్త కేసా? పిచ్చోడ్నా? ఎవడరా పిచ్చాడు? నువ్వు పిచ్చాడు, నీ తాతగాడు పిచ్చాడు, నీ ముత్తాతగాడు పిచ్చాడు. నన్ను పిచ్చాడు. ఎవరతను? అతనికే తెలియదు. ఎక్కడికి ఎలా వచ్చాడు? నేనే తీసుకొచ్చాను. నువ్వా? అవును మధు. మర్చిపోయిన గతంతో, చెదిరిపోయిన మనసుతో పారిపోయి అతన్ని నేనే తీసుకొచ్చాను. ప్రత్యేకంగా నేనే ట్రీట్ చేయాలనుకుంటున్నాను. నీ హెల్ప్ కూడా నాకు కావాలి. తప్పుతుందా? థ్యాంక్ యూ. తాత, ఇప్పుడు లోపలికి వెళ్ళక అతను చాలా కోపంగా ఉన్నాడు. బిడ్డ కోపంగా ఉంటే లాలించడం తల్లి బాధ్యత. ఈ మెంటల్ పేషెంట్స్ విషయంలో మనం కూడా అంతేగా డాక్టర్? ఆఫ్ కోర్స్. కోపొచ్చిన గోపి
తప్పు నాదే. నీ గురించి డాక్టర్ మధుకు చెప్పడం మర్చిపోయాను. క్షమించు. పోనీ శిక్షించు. నేను ఇక్కడ ఉన్నాను. నేను పోతాను. వీళ్ళందరికీ దూరంగా పోతాను. పోనీ నేను తీసుకెళ్తాను. ఎక్కడికే? మా ఇంటికి. అక్కడ నేను ఎవ్వరు ఏమీ అనరు. నీకు అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయా? అంటే అంటే నీకేం కావాలంటే అవి. అమ్మమ్మమ్మ, అదేం కుదరదు. ఇదిగో, నాకు ముందు మీ ఇల్లు నచ్చాలి, మీ ఇంట్లో ఉండేవాళ్ళు నచ్చాలి. అంతేకాదు, నాకు ఇష్టమైన వద్దున్నా, ఇష్టం లేని చేయమన్నా మీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నావు. అలాగే. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఆడదానే కాదు, చాలా మంచిదానే కూడా. అలాగే. ఏమిటి, రాధ పిచ్చివాడిని ఇంటికి తీసుకొస్తుందా? సరే, ఆయాతో చెప్పి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేయించండి. అది కాదు చెల్లమ్మా, పిచ్చాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం. ఆ రాధాలేం వద్దు, కానీ రాధ ఇష్టాన్ని కాదనే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదనేది గుర్తుంచుకోండి. వెళ్ళండి. గోపి, ఇదే మా ఇల్లు. వెళ్తాను, మళ్ళీ కిందకి వెళ్తాను. గోపి, నీ కార్ డ్రైవింగ్ కూడా వచ్చా? కార్ డ్రైవింగ్ అంటే విమానం కొడతలేగలను. జువాయ్ 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 జువాయ్. ఆగు ఆగు ఆగు. గోపి, ఎలా ఉంది మా ఇల్లు? ఇల్లా? భూత్ బంగ్లా, రాజుల కోట, రావుల సమాధి, పాత నరకంలాగా కొత్త స్వర్గంలాగా బలగుంది 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 బలగుంది. అయితే నచ్చిందన్నమాట. పిచ్చి పిచ్చిగా నచ్చింది. వీడెవడు వాడెవడు, వాడెవడు వీడెవడు? ఈయన మా మామయ్య గోపాలకృష్ణ గారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. గోపాలకృష్ణుడు గారా? అవును, కడుపులో వెన్నందా? గోపి, ఈయన మా దివాన్ ధర్మారావు గారు. అధర్మారావు గారా? అధర్మ కాదు బాబు, ధర్మ. ధర్మ అదేలేవయ్యా మా కర్మ. అవుట్ ఏమిట్రా దబ్బప్పం? నేను క్రికెట్ ఆటలో వికెట్ అనుకున్నావా? గోపి, వీడే మా తమ్ముడు బుజ్జిబాబు. గౌరవనీయులైన బుజ్జిబాబు గారు వీరే. నేనే బుజ్జిబాబు గారిని. నువ్వు పిచ్చిబాబు కదా బాబు. వదిలేవాడిని. బుజ్జిబాబు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇష్టాన్ని పెడితే నాకు చాలా కష్టం. కాదమ్మా, గెస్ట్ రూమ్ శుభ్రం చేశానమ్మా. గోపి, ఇవిడ మా ఆయమ్మ. ఆయమ్మ? అరే, అచ్చం అమ్మలాగుందే. అవును, నువ్వు ఎక్కడ ఎందుకున్నావు? ఏ, నువ్వు ఎక్కడైనా చూసావా? కల్లో చూశాను, గుళ్ళో చూశాను, దేవుడి పట్టణంలో చూశాను, దేవతల మఠంలో చూశాను. అమ్మా, మీరు ముఖ్యమైన కాగితాలు చూడాలి, కొంచెం ఇలా వస్తారా? గోపి, నువ్వు మావయ్యతో మాట్లాడుతుంటూ ఇప్పుడే వస్తా. ఓ రండి రండి, మన ఆడుకున్నారండి. రండి 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 రండి. గోపాలకృష్ణ మామయ్య కదా? అవును. మరి మురళీదమ్మా, మరి శకున్ మామయ్యలాగా కంస మామయ్యలాగా వణిపోతున్నాయి. అయితే నువ్వు కృష్ణుడివి, నేను రాధని. ఆడుకుందావా? ఆడుకుందావా? ఈ ఆట అంటే నాకు భలే ఇష్టం. అయితే ఆడుకుందామా? నువ్వేమో సత్యభామవి, నేను రాధని, వీడేమో కృష్ణుడు, దొంగ కృష్ణుడు. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే,
చిక్కినాడే మన చేత చిక్కినాడే కాడు నీవాడే ఏమిటిది? అబ్బే ఏమి లేదండి, పిల్లలు సరదాగా ఆడుకుందా ఉన్నారు. పిల్లలు కదా సరేనన్నాను. రండి పొంచేద్దాం రండి. బాబు రా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అబౌట్ దట్. థ్యాంక్ యూ. డాక్టర్ రాథా, ప్లీజ్ కమ్. రాథా, పేషెంట్స్ ని మెడిసిన్స్ తోనూ మెడికల్ ఆపరేటర్స్ తోనూ మాత్రమే ట్రీట్ చేస్తారని అనుకున్నాను. కానీ ఈవేళ కాటుక కళ్ళతోనూ కమ్మని చూపులతోనూ కూడా ట్రీట్ చేస్తారని తెలుసుకున్నాను. మెడిసిన్ లో పొగడతలకు కోర్స్ లేదే. ఉంటే నిజంగా పొగిడేవాడిని. వస్తారా? థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, మేమందరం భోంచేశాం. ఇంకా నీ పూజ అవ్వలేదా? రామ్మా భోజనానికి. భోజనానికి ఏం లేమ్మా. చూడమ్మా రాధా, నాకు వయసు మళ్ళింది. నాకు కావలసింది మనశ్శాంతి, విశ్రాంతి. విశ్రాంతి కావాలన్నా, దేవుణ్ణి కొలవాలన్నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మా. డాక్టర్మే నా బిడ్డైనప్పుడు నా ఆరోగ్యం గురించి నాకెందుకమ్మా ఆలోచన? ఏమ్మా రాధా, గోపిని ఇంటికి తీసుకొచ్చావటగా? అవునమ్మా, అతన్ని మన ఇంట్లోనే ఉంచి ట్రీట్ చేయాలని. అతన్ని ఆసుపత్రిలో ఉంచక అతని బరువు బాధ్యతంతా నీ నెత్తి మీద ఎందుకు వేసుకున్నావు? మనిషిగా పుట్టినందుకు మరో మనిషిని బాగు చేయాలనుకోవడం మంచిది కాదంటావమ్మా? మంచిదే, కానీ అతని వల్ల నీకేదైనా ప్రమాదం జరిగితే లోకులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? సవతి తల్లి గనక బిడ్డ విషయం పట్టించుకోలేదంటారు. సవతి తల్లైనా సొంత తల్లిలాగా చూసుకుంటున్నావని వాళ్ళకేం తెలుసమ్మా? రాధమ్మా, ఎంత చూసినా సవతి తల్లేనంటారు. ఎవరేమంటే నాకెందుకు? అమ్మ తెలియకపోయినా అమ్మా అన్న పిలుపుకు అర్థం తెలియజేశావు. తల్లి ప్రేమంటే ఏమిటో చూపించావు. రాధా. అవునమ్మా, నీ బిడ్డగా నీ నీడలో పెరగడమే నా అదృష్టం. అమ్మగారు, ఆయమ్మ భోజనానికి తీసుకెళ్ళాం. రాజాధిరాజ మార్తాండ తేజ మహారాజ రాజ పిచ్చి మహారాజు వేంచేస్తున్నారు. బహుపరాగ్ బహుపరాగ్. రాజా గారు చాలా ఆనందంగా ఉన్నారే, కారణం ఏమిటో? కారణం అడుగుతున్నావు అంటే అసలు విషయం మర్చిపోయావు అనమాట. ఏ, నువ్వు గుర్తు చేయకూడదా? కారులో షికారుకెళ్ళే కారులో తీసుకెళ్తాను చెప్పాను కదా. సారీ గోపి, 5 minutes లో స్నానం చేసి రెడీ వస్తా. నేను వస్తా. ఎక్కడికి? స్నానానికి. నా బాత్రూమ్ లో నాతో స్నానం చేయటానికా? పోనీ స్నానం చేయండి, ఊరికే వస్తా. గోపి, నా మాట విను. ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు మగవాళ్ళు రాకూడదు. రాకూడదా? రాకూడదు. అయితే నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాను. ఎక్కడికి? ఏంటోకి నీకెందుకు? నన్ను తీసుకొచ్చినప్పుడు చెప్పాను, నువ్వు ఒప్పుకున్నావు. నాకు ఇష్టమైంది వద్దన్నా, ఇష్టం లేని చేయమన్నా, ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నా చెప్పాను. వెళ్ళిపోతున్నా. ఇక ఉండను. గోపి ప్లీజ్, నా మాట విను. ఎందుకు వినాలి? చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. నీ మాట ఎందుకు వినాలి? మాట వింటాను, కానీ ఇది కాదు. కాదుగా? ప్లీజ్ గోపి. బీరకాయ పీసు, సొరకాయ పీసు, అన్ని పీసులు నీ దగ్గర పెట్టుకో. గోపి సరే, నీ మాట నేను వింటాను. అంటే నీతో పాటు నేను బాత్రూంలోకి? సరే రావచ్చు, కానీ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలా?
ఎందుకు? చూడకుండా ఉండటానికి. ఓహో కళ్ళ నిజమాయగా కోరిక తీరగా. ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ జోరుగా తీరగా కోరిక తీరగా. మూసుకో మూసుకో మూసుకో. ఏ గోపి చూడకు. చూశాను 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 చూశాను. పుట్టుమత 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 పుట్టుమత. డాక్టర్, మనం చెయ్యబోతున్న ఈ ప్రయోగం వల్ల ప్రయోజనం ఉంటుందంటారా? ఉండి తీరాలి మిస్టర్. అతను పిచ్చివాడు కావడానికి జీవితంలో ఏదో భయంకరమైన సంఘటన జరిగి ఉండాలి, లేదా భగ్న ప్రేమికుడైనా అయి ఉండాలి. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి. ఎస్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమాన్ గోపి, కమాన్. చూడు గోపి, డాక్టర్ మధు ఇప్పుడు ఆ బోర్డు మీద కొన్ని గీతలు గీస్తారు. అవేంటో చెప్తావా? చెప్పేస్తానే. గేండి 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 గేండి. గోపి, ఇవేమిటో చెప్పు. అవే అందమైన ఆడపిల్ల తల వెంట్రుకలు. బాగా చూసి చెప్పు. అవి పరిగెత్తే పాములు కావచ్చు, ప్రవహించే నీళ్లు కావచ్చు. కావు, కానే కావు. నాకు బాగా తెలుసు. నా ముఖానికి ముఖనే నన్ను ఉక్కిరి పిక్కిరి చేసిన తల వెంట్రుకలు అవే. అవే వెంట్రుకలు. ఇవేమిటో చెప్పు. అది వేస్తున్నావెందుకు? మన ఇద్దరివి ఉండటానికి. మనిద్దరేనా? ఎందుకు? అది కూడా తెలీదా? అదేంటి అన్ని తీసేస్తున్నావు? అర్థం లేకుండా చేస్తున్నాను. అదేం జబ్బు అట్ట కొరుకున్నాయి? అర్థం కాలేదా? నా మీదకి రాకు. నేను ఎలాంటి వాడిని కాదు. నా శీలాన్ని పాడు చేయకు. నా జీవితం అన్యాయం చేయకు. కావాలంటే ఆ ముద్దు మొక్క డాక్టర్ లేడు, ఆడని పట్టుకో. అమ్మా, ఏం బాబు? అప్పం అప్పం ఉప్పప్పం రాధక్క తీసుకొచ్చిన అబ్బాయి పిచ్చోడా? కాదు బాబు, దురదృష్టవంతుడు. ఫోన్లే పాపం, నన్నేం చేయడు కదా. నేనేం చేస్తాడు బాబు? భగవంతుడే అతనికి అన్యాయం చేశాడు. అమ్మగారు, ఏమిటండి? అదే తమతో కొన్ని విషయాలు మాట్లాడదామని. ఏమిటో చెప్పండి. అదేనమ్మా, అమ్మవలసిన ల్యాండ్స్, కొనవలసిన షేర్స్ గురించి. దివాన్ గారు, దైవం ముందు దీపంలా గడిపే నాకు అమ్మకాలు కొనడాలు ఏం తెలుస్తాయి? అమ్మాయితో మాట్లాడండి. చెల్లమ్మా, నువ్వు మందిరంలోనూ అమ్మాయి మందుల మధ్య కూర్చుని ఏది పట్టించుకోకపోతే ఈ వ్యవహారాలు ఎలా సాగుతాయి? అన్నయ్య, అన్నీ మర్చిపోవలసిన వయసు నాది. ఇంకా బ్రతికున్నానంటే నీకోసం నా కోసం కాదు, నీ తంటాడి కోసం. వయసు పెరిగింది కానీ వయసుతో పాటు మెదడు పెరగలేదు. ఎట్టా బతుకుతాడో ఏమో. అవును, ఎలా బతుకుతాడో ఏమిటో పాపం. ఏమిటి, నాకు మెదడు లేదా? ఇదిగో అప్పం పప్పం పప్పం 2 బిస్కెట్లు పెట్టుకెళ్ళి బజార్లో నా మెదడు పెట్టి రావాలి. చూసావా అన్నయ్య, ఇది పరిస్థితి. అందుకే కదటమ్మా అన్ని విషయాలు నిన్నే స్వయంగా చూసుకోమంటుంటా. అది కాదన్నయ్య, వెళ్ళిపోయిన మీ బావగారికి తెలుసు నా మనసు. ఇక నా జీవితం భగవంతుడి సన్నిధిలో భగవద్గీతతో ప్రశాంతంగా గడిచిపోవాలనే ఆయన కోరికే. అందుకే ఆస్తంతా అమ్మాయి పేరు పెట్టారు. చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిది, చూసుకునేటట్టు చేయవలసిన బాధ్యత మీది. వినవా ధర్మయ్య, కావలసిన వాళ్ళు కాదంటున్నా మనకు తప్పేదేముంది? తప్పేదేముంది? ఆ లెక్కలు ఎక్కలు మనమే చూసుకుందాం. ఓన్లే మామయ్య, నేను లెక్కలు చూసుకుంటాను, నువ్వు గిక్కలు చూసుకో. రే, నీ బిస్కెట్ల లెక్క నువ్వు చూసుకోరా బడుద్దాయి. రావయ్య ధర్మయ్య. అమ్మో, ఇది పెద్ద అప్పం పప్పం ఉప్పప్పమే. చూసుకోవాలి బాబోయ్. 3, 8, 5 ఉన్నాయి బాబోయ్. గోపి,
గోపి, నేనే నేనే నేనే. నమ్మలేకపోతున్నాను. నీ కలనే నన్నా? నిజాన్ని. ఏమిటా నిజం? నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నువ్వే నాకన్నా ముద్దుగా ఉన్నావు. సరే సరే సరే, ఈ కొత్త సూట్ ఎవరిచ్చారు? డాక్టర్ మధు లేడు, ఆయన ఇచ్చాడు. బాగుందా? నువ్వు వేసుకున్నావు కనుక బాగుంది. కరెక్ట్ కరెక్ట్. వెళదాం. ఎక్కడికో గుర్తుందా? నీ డాక్టర్ స్నేహితుల దగ్గరికి వెళదామన్నావుగా. అరే, విన్నవాడివి నీ గుర్తుంది, చెప్పిన దాన్ని నేనే ఎందుకనో 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 నిన్నెలా చూడటం వల్ల. అట్లా చూస్తానంటే దిష్టి తగలదు. తుతు తుతు తుతు. అవునవును, రా. కారు బాగా డ్రైవ్ చేస్తున్నావే, నీ కారు ఉండేదా? ఒక కారు, పెద్ద బంగ్లా, ఇంకా ఎన్నెన్నో చాలా ఉండేవి. కానీ ఇప్పుడు అవేం జ్ఞాపకం లేదు. వాళ్ళని పోనీ. ఏరా ముద్దబ్బాయి, కారు తెగ దూరంగా పాలిస్తున్నావే? నేనేం ముద్దబ్బాయి కదరా, డబ్బా. డబ్బా కాదురా, కారు జాగ్రత్తగా తోలకపోతే నీ అబ్బదరికి వెళ్తావు. ఐస్ క్రీమ్ కావాలా అన్నాను. కావాలరా బెదవాడ బోండా. ఇప్పించరా నీ బండపడా, ఇప్పించరా. నేను బోండానట్రా? ఏరా? ఏం లేదురా, నీకు దాహం వేస్తుందేమోనని. వేస్తుంది వేస్తుంది. వేస్తున్నా, నేను అనుకుంటూనే ఉన్నా, అందుకే వచ్చా. తాగరా. మధు అంకుల్, నేను వచ్చేసాను. ఏమిటి ఇలా వచ్చావు? నేను డాక్టర్ చేసే అంకుల్, నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వు డాక్టర్ అయితే ఏం చేస్తావు? అప్పం మీ డాక్టర్ నేను ఏం చేయను. బతికిన వాళ్ళందరినీ చంపేసుకుంటాను, చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేసుకుంటాను. డాక్టర్, అరే 4వ వార్డు పేషెంట్ ని ఒకసారి మీరే వచ్చి చూస్తే బెటర్. నేను వచ్చే లాభం లేదా? అనవసరంగా మాట్లాడకుండా ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాం. అబ్బో, మా మావయ్య మంచి లబ్ చేశాడు అంటే నేను డాక్టర్ అయిపోతాను. అరే, ఫోటో తీసాడే. డాక్టర్, ఈ డాక్టర్ని పోయాను. నమస్తే డాక్టర్ మహాశయ. ఎవరే నువ్వు? మా నాన్న కొడుకునా? లేకపోతే మా నాన్న కొడుకు ఏమిటో. ఇంతకీ నీ రోగం ఏంటో? రోగం నాకు కాదు, మరెవరు పోయ్? నా వెనకాల పరిగెత్తుకొస్తున్న వాడు పోయ్. ఎవడో వాడు? వాడు పిచ్చివాడు, నన్ను పిచ్చివాడు అంటున్నాడు, నా వెనకాల పరిగెత్తుకొస్తున్నాడు. అయ్యో పాపం, వాడికి ఎందుకు వచ్చిందో పిచ్చి? కుక్క కరిచిందో? కుక్కని వాడెందుకు కరవలేదో? అది పారిపోయిందో. అక్కడ దొరికాడో వాడు. దొరికాడా వాడు? వాడిని పట్టుకుని ఆపరేషన్ చేస్తే రోగం కుదిరిపోతుందో. అంటాడు, నువ్వు నమ్మకూడదు. ఎందుకు చచ్చినా సరే నేను వదలను. అప్పు నువ్వు అలా రా, నేను ఇలా వస్తాను. బప్పం ఉప్పు, నేను ఇలా వస్తాను, నువ్వు అలా రా. ఎలాగో అలా మా ఇద్దరం రావాలి. రావాలి? నువ్వు ఇలా రా. ఈ పిచ్చావతారం వార్డులోంచి ఎక్కడికి పోయాడో కర్మ. అవతారం ఏమిటి? ఆగండి ఆగండి ఆగండియా. వాట్ ఈస్ దిస్? ఏయ్ మిస్టర్, ఒక్కసారి పైకి వస్తారా? ఆర్ యూ ప్లేయింగ్ ఏ డ్రామా? ఏమిటి ఇంగ్లీష్ లో తిడతాడు వీడు? వదిలేస్తే పోయి వీధి ఆడతాం ఆడుకుంటా. నేను ఆపరేషన్ చేయాల్సిందే, తర్వాత ఆడుకోమను. అవును, వీడు నిజంగా పిచ్చాడులాగా ఉన్నాడు. వాడే యాత్రైన పిచ్చివాడు, నేను డాక్టర్ని. నేను చెప్పావా దాని నిజమైన పిచ్చివాడని, వాడు నిజమైన డాక్టర్ని అంటారని? అంటే మాత్రం నేను వింటానండి. నువ్వు మంచివాడే, వాడు పిచ్చివాడే. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు ఆపరేషన్?
పెద్ద కత్తి లేదా ఏమిటిది? నీ తలకాయ ఈరెవరనుకుంటావు? డాక్టర్ అదేరామ్ గారు. ఎవరు ఈ పిచ్చాడా? గెట్ అవుట్, గెట్ అవుట్. నువ్వు పిచ్చాడువా? డోంట్ వరీ, డోంట్ వరీ. చూసారా మీరు సమయానికి రాకపోతే వీళ్ళు నిజంగా నా ప్రాణాలు తీసేసేవాడు. డాక్టర్ నేను మొదట్లో డ్రామా రిహార్సల్స్ అనుకున్నాను డాక్టర్. అరే డానీ డానీ, పేర్లు మనుషులు కూడా ఇంకా గుర్తున్నాయన్నమాట. మర్చిపోయేటంత మామూలు కావుగా. గుడ్. ఎందుకు వచ్చామో తెలుసా టైగర్? ఊరకరారు మహాత్ములు, పాపాత్ములు కూడా పని మీదే వస్తారు టైగర్. నైట్ క్లబ్ లో బాకీ పడ్డ 20,000 ఇప్పుడే వసూలు చేసుకుపోదామని వచ్చాం. మాటలతో వసూలు కాకపోతే దీనికి చిన్న పని తగులుతుంది. వద్దు, తొందరపడద్దు, ఇచ్చేస్తాను. హలో, నేను టైగర్ని మాట్లాడుతున్నా. అర్జెంటుగా 20,000 కావాలి. వాట్? లాభం లేదా? సారీ ఫ్రెండ్స్, డబ్బు లేదంటున్నాడు. టైగర్ బీ కేర్ఫుల్. నీకు డబ్బు ఎంత కావాలన్నా ఎక్కడి నుంచి వస్తుందో మనందరికీ తెలిసిందే. అవునవును, ప్రయత్నిస్తాను. టైగర్, నీ ప్రయత్నంతో నేను ముగించావు. నీ శవాన్ని పరామర్శించవలసి వస్తుంది. అంటే అంటే నీ చావు నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త. కంగ్రాచులేషన్స్ రాత, వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్. అంటే డాక్టర్, ఇక నన్ను ఎవరో పిచ్చివాడని పిలవరా? నిన్ను పిచ్చివాడని పిలిచేవాళ్ళు పిచ్చివాళ్ళు. అందరూ పిచ్చివారు. రాధా, నువ్వు కూడా పిచ్చిదనివే. డాక్టర్ గారు మీరు కూడా, మీరు పిచ్చివారు కాదు, రాధే పిచ్చిది, రాధే పిచ్చిది. అందరూ పిచ్చివారు, అందరూ పిచ్చివారు. వెళ్ళొస్తాను డాక్టర్, వెళ్ళొస్తాను. రాధా, నువ్వా? నేనే. ఏ నీకు పిచ్చెక్కిందా? గోపి, నువ్వు ఇక్కడే ఉంటు, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తా. నేను ఇప్పుడే వస్తాననుగా. సరే, నాకు అర్జెంటుగా 20,000 కావాలి. 20,000? నేను ఇవ్వలేను. ఇవ్వకపోతే ఇస్తా, కానీ అంత డబ్బు తెస్తావు. నాకు తెలుసు. రేపు రాత్రి 8 గంటలకు ఎదురు చూస్తూ ఉంటా. వస్తా. అయితే ఈ కాగితాన్ని సంతకాలు చేయించేసేద్దాం. ఇంకా సందేహం ఎందుకయ్యా? మళ్ళీ ఏమైనా ఆలోచించాలా అని. అయ్యో, ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశం ఆగదు. అమ్మాయి పిచ్చోడు మత్తులో పడుండగానే గమ్మత్తుగా చేయించేయాలి. చేయించండి, చేయించండి. నా చేత కూడా గమ్మత్తుగా సంతకాలు చేయించండి. మళ్ళీ నేను వెళ్ళి పాలు కావాలి. చిచ్చుకెళ్ళి బుచ్చిబాబు ఎంత అందంగా ఉన్నావురా. ఏమిట్రా మూడు వస్తావు నువ్వు? పోనీ 2 బిస్కెట్లు తింటావు పడాయిలాగా. ఇదిగో ఇదిగో. దేవానా, ఏమిట్రా సర్కస్ లో బొప్పని కుక్కను పిలిచినట్టు పిలుస్తావు? మరి ఇవి కుక్క బిస్కెట్లు కుక్కల్లా పిలిస్తే వస్తారేమో అని దూదుని కాకేసా అనమాట. ఏమిటి ఏమిటి ఇప్పుడు మేము తింటున్నాం కుక్క బిస్కెట్లా? కుక్క బిస్కెట్ తామికి పెడదామని తీసుకెళ్తాం అనమాట. ఇంతలో మీరు అడిగారు అనమాట. అందుకని అమ్మాయి, ఏం మావయ్య, మన ఫ్యాక్టరీ షేర్స్ అమ్ముతున్నావమ్మా. మీ సంతకాలు కావాలి. ఒక్కసారి చదివి సంతకం పెట్టడం మంచిది. శివాన్ గారు, మంచి చెడ్డలు చూసే మీరుండగా నేను చూడాల్సిందే ఉందండి. గమ్మత్తుగా చేయించాలన్నారు, మరి మామూలుగా చేయించేసుకుంటున్నారేమిటి? ఏమిటో ఈ పేపర్లన్నీ ఒకలాగే ఉంటాయి. మనుషులందరూ ఒక్క పోలికగా ఉన్నట్టే. వీళ్ళిద్దరులాగే.
ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరో. అది కాదు పద్యం. బిస్కట్లలో కుక్క బిస్కట్లు వేరేయా విశ్వదాభిరామ విసినికర్ర అన్నాడ్రా. గోపి నువ్వు ఇక్కడే ఉండు, ఎప్పుడు వస్తా. ఓ హలో నాయుడు గారా, నమస్కారం. అన్నానండి, లేదు అన్నాను. అంతా అయిపోయిందండి, మీరు మా జేబులో ఉంది. మా సంగతి మీకు తెలుసుగా. థ్యాంక్స్. తప్పకు తప్పకు మన గమ్మతో దించుతాడు మావయ్య. కాగితాలు చించుదామంటారా పిచ్చి వేధమా? నీ తొక్క పిచ్చాలు కొట్టు. పిచ్చాలు కొట్టు. చేస్తున్న పని మతిలేని మనిషిని చేర తీసి సాయం చేయబోతే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? అది కదా రాధా. అవును, చావు కొట్టి గదిలో పెట్టి తాళం వేయవలసిన మనిషిని ఇక్కడికి తీసుకురావడం నాదే పొరపాటు. రాధా, నేను చెప్పేది విను. నీకు వైద్యం చేసే కన్నా రాయికి రాగు నేర్పడం తేలిక. నీ పిచ్చి తగ్గకపోగా మమ్మల్ని కూడా పిచ్చి వాళ్ళు చేస్తున్నావు. రాధా, ఏమిటా ఉద్రేకం? ఆయా గోపి లోపలికి తీసుకెళ్ళు. రా బాబు. రాధా, ఏమిటి నువ్వు చేసిన పని? ఆ అమాయకుడిని ఎందుకు అలా కొట్టావు? మరి అతను చేసిన పని? అతను పిచ్చివాడు. ఏం చేస్తాడో ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. ఇదంతా సహించి భరించలేని దానివి ఎందుకు తీసుకొచ్చావు? ఆడదానివి, పైగా డాక్టర్వి. ఓర్పు నేర్పు చూపించాలి గాని ఆవేశపడతావా? అమ్మా, ఏ అమ్మ కన్న బిడ్డో ఏమో. అదితో పాటు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేక నిన్నే నమ్మి వచ్చాడు. పాపం, అతని మనసు ఎంత బాధపడుతుందో ఏమో. బాధపడకు బాబు, దెబ్బలు తగ్గిపోతాయి. దెబ్బలు తగ్గిపోవచ్చు, గాయాలు మానిపోవచ్చు, కానీ రాధన్న మాటలు నా మనసు నుంచి అలా మార్చిపోతాయా? బాబు, ఆ పిచ్చి తగ్గదని నేనెప్పుడు బాగుపడని అంది నిజమేనాయా? లేదు బాబు, ఏదో కోపంలో అలా అందే గాని రాధది చాలా మంచి మనసు. మంచి మనసు కాబట్టే బాధపడుతున్నానాయా? చూడు బాబు, ప్రేమున్న వాళ్లే తిట్టగలరు, అభిమానం ఉన్న వాళ్లే కొట్టగలరు. వాటిని గురించి నువ్వేమీ పట్టించుకోకూడదు బాబు. ఆయా, ఇక నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను. అదేమిటి బాబు? అవునాయా, దేవతల చల్లటి మనసుతో తీసుకొచ్చిన రాధకే నా మీద అసహ్యం కలిగింది. ఇక నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు బాబు? పిచ్చివాడికి ఒక చోటు ఉంటాయా? రాధలా ఎవరైనా రమ్మంటే వస్తాను, పొమ్మంటే ఇలాగే పోతారు. వద్దు బాబు. లేదయ్యా. ఆయా, రాధతో చెప్పు, పిచ్చివాడు ఒక మనిషి, వాడికి ఒక మనసు ఉంటుంది, దాన్ని బాధ పెడితే ఏడుస్తుందని చెప్పాయా? చెప్పు. గోపి, వెళ్ళిపోతున్నా రాధ. నన్ను ఏడిపించడానిక? నిన్న? అవును, కొట్టానన్న కోపం అంటే నన్ను కొట్టు, తిట్టాలనిపిస్తే తిట్టు, అంతేగాని వెళ్ళిపోయి నన్ను వేధించకు గోపి. వేధించడానికి బాధించడానికి నేనెవరు? దిక్కు మొక్కు లేని వెర్రి అధోని, ఊరు పేరు లేని పిచ్చివాడిని. అలా అనకు గోపి.
ఆ మోసాన్ని చూడలేక అన్యాయాన్ని సహించలేక నీకోసం నేను ఆ కాగితాలు చింపేస్తే అది కూడా నెరవేరైపోయింది. ఏంటి నువ్వు అనేది? నువ్వు చేసిన పని ఇంకా తప్పు కాదంటావా? అంటే మాత్రం నువ్వు వింటావా? చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. మామూలు మనిషి నువ్వు చూడకుండా సంతకం చేశావు. పిచ్చివాడిని నేను చూసి చించేశాను. చూశావుగా, తప్పవరకు చెప్పు. క్షమించు, నీ రాధని క్షమించు. ఒక్కరోజు తిండి పడేస్తే బ్రతికినంత కాలం విశ్వాసంగా ఉంటుందే కుక్క. 20 ఏళ్ళు ఇంట్లోనే ఉంటూ ఇక్కడే తింటూ మాకే మోసం చేస్తారా? ఇది ఒట్టి మోసం కాదమ్మా, తిన్నింటి వాసా లెక్క పెట్టడం. చెల్లమ్మా, ఏదో పొరపాటు అయిపోయింది, ఈసారి క్షమించు. ఇక్కడి నుంచి నిజాయితీగా నమ్మకంగా ఉంటాం. నమ్మకం అనేది అమ్మకానికి వచ్చేది కాదు, అది మీలో ఉండాలి, మీ మనసులో ఉండాలి. చూద్దాం, ఇది మొదటిసారి కనుక క్షమిస్తున్నాను, మరొకసారి అయితే సహించేది లేదు. వెళ్ళండి. చూద్దాం. ఎస్, జానీ స్పీకింగ్. టైగర్ రాజను కలుసుకున్నాడు. 20,000 కావాలన్నాడు. ఇవ్వకపోతే ఆమె రహస్యం బయట పెడతానని బెదిరించాడు. ఇస్తే అసలు లేదో చెప్తాడు. చెప్పకుండా వాడి నోరు శాశ్వతంగా మూసేయాలి. అలా అయితే మరి మాకు రావాల్సిన డబ్బు అయినా మరో 10,000 వేసి నేనిస్తాను. ఓకే, డన్. అల్లా తప్ప గోంగారు పచ్చడి అనుకున్నాడు. రా, నీకేం పర్వాలేదు, ఇంటికి వెళ్ళారా. అతకా లోకం తెలియదు, అతనికి మతి స్థిమితం లేదు, ఇంకా రాలేదు. నాకేమో భయంగా ఉంది. అమ్మో, నాకు కూడా భయంగానే ఉంది. ఎవరైనా చంపేశారేమో. ఏమిటా పడబాట్లు? కనీసం ఫోన్ అయినా చేయలేదే. ఫోన్ మనమే చేస్తే ఎక్కడికని? ఎక్కడికేమిటి? అమ్మా, ఏమ్మా రాధా, ఇంత రాత్రి దాకా ఎక్కడున్నావు? ఇక్కడికి దూరంగా ప్రమాదానికి దగ్గరగా. ప్రమాదమా?
ఏమిటమ్మా అది? నేను చెప్పలేదమ్మా, వీళ్ళెవరో చంపేసి ఉంటారు. ఇంకెవరై ఉంటారు? ఈ గోపి ఏదో ప్రాణం మీదకి తెచ్చి ఉంటాడు. నేనా? దేవుడి సాక్షిగా చెబుతున్నానండి, నాకేం తెలియదండి. నీకేం తెలీదు? తెలుసు, నా ప్రాణాన్ని రక్షించాడు. రాధా? అవునమ్మా, ఇవాళ గోపియే లేకపోతే నేను మీకు దక్కేదాన్ని కాదు. అసలేం జరిగిందమ్మా? అసలేం జరిగిందంటేనండి, ఏం జరిగిందండి? రాధేమో నన్ను కారులో కూర్చోబెట్టి మేడ మీదకి వెళ్ళిందండి. వస్తుంది కదా అని ఎదురు చూశాను. కాసేపటికి రాధకేమన్నా ప్రమాదం జరిగిందేమోనని గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి అక్కడ ఇద్దంత రౌడీ డాక్టర్ గారిలాగే ఉన్నాడు. వాడు రాత్రి పట్టుకుని ధన 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 అని కొడుతున్నాడు. కొడుతున్న చూడలేక ఆడిని పట్టుకుని నన్ను కాదా, వాణ్ణి వాణ్ణా. తర్వాత గోపి వాడిని కొట్టడం మీరు చూసుంటే ఎంత ఆశ్చర్యపడేవారో. గోపి, నా ఆయుష్ కూడా పోసుకొని 10 కాలాల పాటు చల్లగా ఉండు నాయనా. అమ్మా అమ్మా, నాది కూడా కొంచెం పోసుకోమనే పాపం. ఊరుకోరా బుజ్జి, తప్పు. అలాగేనమ్మా. రాధా, ఇంతకీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది నా సొంత విషయం, నీకు అనవసరం. రా గోపి. ఓ ఐసి, ఇది నీ సొంత విషయమా? సొంత విషయం. గోపి, ఏంటది? ఏమైంది? వేస్తుంది బాబాయ్, వేస్తుంది. తెలియదు, భయం. సాయంకాలం నేను కొట్టిన దొంగ విధవా భూతమని నా వెంట పడుతున్నాడు. నాకు భయంగా ఉంది. అదంతా నీ బ్రహ్మ. భయం లేకుండా వెళ్ళి పడుకో. బాబాయ్, నేను పడుకోలేను. నేను చచ్చిన ఒంటరిగా పడుకోలేను. ఇక్కడే పడుకుంటా, ఇక్కడే పడుకుంటా. గోపి, అలా అంటే ఎలా? ఎలాగంటే ఎలాగే? తప్పు గోపి, నా గదిలో నాతో పడుకోకూడదు. భయం వేసినా పడుకోకూడదా? మరి చిన్నపిల్లలకు భయం వేస్తే పక్కన పడుకోబెట్టుకుంటా? అది వేరు గోపి. వయసు వచ్చిన వాళ్ళు పెళ్లి కాకుండా ఒకే గదిలో పడుకోకూడదు. ఒకే గదిలో కూర్చోవచ్చు, ఒకే గదిలో అన్నం తినొచ్చు, ఒకే గదిలో మాట్లాడుకోవచ్చు, కానీ ఒకే గదిలో పడుకోకూడదు. ఓహో, భలే ఉంది న్యాయం. ఎవరైనా చూస్తే బాగుండదు. పోనీ లైట్లు ఆర్పేసి తలుపులు మూసేద్దాం. అప్పుడు ఎవరు చూడరు, మనం హాయిగా పడుకుందాం. వాళ్ళు చూస్తానని కాదు గోపి, నీ గదికి వెళ్ళి పడుకోమా. అమ్మ బాబాయ్, నేను చచ్చిన వాళ్ళను. నాకు చాలా భయంగా ఉంది. నేను ఎక్కడే పడుకుంటాను. సరే, నువ్వు ఇక్కడ పడుకో, నువ్వు కింద కూడా పడుకో. ఎందుకు? మంచం పెద్దగా మంత్రం సరిపోతుందిగా. పెద్దదైనా నువ్వు ఇక్కడ పడుకో, నేను కిందకి పడుకో. ఇక్కడ పడుకుంటావా? సరే, శ్రీరామచంద్ర నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చారా ఆయన. ఇక్కడ ఏంటి గోపి, ఏం జరిగింది? ఇంట్లో నక్కలరుపులు, పిల్లరుపులు, కుక్కలరుపులు. రాధా, నా తెలియకడుతాను. ఇంట్లో మడ్డల గిట్టలు జరిగినాయి. మడ్డల గిట్టలు ఏ మాట్లాడదే? అదే లేదు, నీ మనసే బాలేదు, అందుకే అలా అనిపిస్తావు. పోనీ ఆంజనేయ స్తోత్రం చదువుతూ పడుకో. ఆంజనేయ స్తోత్రమా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కిట్లో వాళ్ళంతా వచ్చేస్తారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రభాదివ్యకాయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రభాదివ్యకాయం. ఓపెన్. 3 years. వాట్ డాక్టర్? నా దగ్గర 2 ఆస్తులు, వాడి దగ్గర 3 ఆస్తులు. ఎలా వచ్చాయి? వెరీ సారీ డాక్టర్, మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూస్తాను. ఇట్స్ ఆల్ రైట్, బీ కేర్ఫుల్. రాధమ్మా, ఇవిగో పాలు. ఆయమ్మా, వీటిలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది చెప్పనా? చెప్పు. ఒక చక్కటి అబ్బాయిని చూసి కట్టుకుంటే బాగుంటుంది. ఆయమ్మా, ఈ వేళకోళం నువ్వు పొన్ను. వేళకోళం కాదమ్మా, నువ్వు ఒక ఇంటి దానివై కలకల్లాడుతూ కాపురం చేస్తూ ఉంటే చూడాలని ఉంది. నువ్వు చూడటం కోసం నేను పెళ్లి చేసుకోవాలంటావు. కాదు, నువ్వు సుఖపడడం కోసమే చేసుకోమంటున్నా. అయితే నేను ఇప్పుడు సుఖపడటం లేదంటావా? ఆడదానికి నిజమైన సుఖం, శాంతి ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ లేదమ్మా. 3 ముళ్ళ తాడులోనూ మగవాడి తోడులోనే ఉంది.
అంటే జీవితానికి లక్ష్యం పెళ్ళేనంటావా? అవునమ్మా, నీ కన్న తల్లి ఉంటే నీ పెళ్లి విషయంలో ఎంత ఆవేదన పడేదో తెలుసా? నీ అంత కన్న తల్లి ఉన్న తల్లి పెళ్లి పేరెంట్ అంటూ కవులు చెప్పడానికి కాదు. నేను ఇక్కడ బంధించుకో. దివాన్ గారు తప్పేం చెప్పట్లేదే. నిజంగా మా అమ్మాయి ఉండంటే ఎంత బాధపడేదో చెప్తోంది. ఓహో, అయితే ఇప్పుడున్నది రాధ అమ్మ కాదనమాట. అమ్మకానికి బజార్లో దొరికితే కొనుక్కొచ్చినమ్మనమాట. అమ్మ విషయం ఎన్నాళ్ళు చెప్పలేదే. గోపి, ఇదిగో గోపాలం, రాధమ్మ సంగతి, అసలమ్మ సంగతి చెప్పమ్మా. ఎక్కడుందో చెప్పమ్మా. చచ్చిపోయింది. కర్మ చేసి వచ్చిన బ్రాహ్మణులాగా ఖచ్చితంగా చెబుతున్నారు. కొంపదీసి అబద్ధమా? ఏదో నిజంగా నిజం. బతికుంటే మీ పెళ్ళాలు కూడా నమ్మేవాడు కాదు మీ మాటలో. ఆయా నువ్వు చెప్పాయా? బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడమే. చెప్పు. పోయింది, ఎప్పుడో పోయింది. మన సంగతి చెప్పడం నోరు రావడం లేదా? పదా. పాపం. రాధా, నువ్వొక ఇంటి దానివే కలకల్లాడుతూ కాపురం చెయ్యాలి. ఆడదానికి సుఖం శాంతి 3 ముళ్ళ తాడులోనూ మగవాడి తోడులోనే ఉందమ్మా. కానీ ఎవరిని చేసుకోవాలి? పిచ్చి రాధ, ఇంతకాలం నువ్వు గోపికి డాక్టర్ గానే సేవ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆలోచించు. అవును, నేను గోపినే ప్రేమిస్తున్నాను. అతనితోనే నా జీవితం ముడిపడాలి. కానీ వద్దు వద్దు, అసలు సంగతి తెలిస్తే. పిచ్చి రాధా, ప్రపంచం ఎప్పుడూ మర్చిపోయింది. అది నువ్వు తెలియక చేసింది తప్పైనా ఒప్పేనమ్మా. గోపి, గోపి, ఈ రోజే నాకు అర్థమైంది. మోగదైన నా మనసుకి ఈ రోజే మాట వచ్చింది. ఏమిటి రాధ, ఏమైంది? ఏమైందా? నా వయసుకు వసంతం వచ్చింది, నా మనసుకు మైకం వచ్చింది, నా ప్రేమకు ప్రాణం వచ్చింది. గోపి, ప్రాణం వచ్చింది. కాదు, నీకేదో పిచ్చెక్కింది, నీకేదో వెర్రెక్కింది. అవును గోపి, నా ప్రేమ పిచ్చే. రాతకైతే పిచ్చెక్కింది, రాతకు వెర్రెక్కింది. గోపి. అమ్మ పారిపోవాలి.